ప్రభువు ఏర్పడే కాలంలో ఉన్నామనిపిస్తుంది. చూస్తుంటే ఆయన రాకడకు చాలా సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడైనా మనం కళ్ళు తెరిచి, ఇప్పుడైనా మనం దేవుని గురించి, లోకం గురించి, అంతం గురించి ఆలోచించి మనం విమోచించుకోవాలండి. ఉపవాసం ఉండి ఆవేదన ఉండాలి, హృదయం నలిగిపోవాలి. ఆ ఉద్దేశాన్ని, ఈ హృదయాంతరంగా ఉన్న బాధను, వేదనను దేవుడు చూసి నీ ప్రార్థన ద్వారా కుటుంబాన్ని, జాతిని కూడా ఆయన రక్షించగలరు. దేవుడు నేను ఒక్కదాన్ని ఏం చేయగలను, నేను ఒక్కడిని ఏం చేయగలను అనుకుంటున్నామో, హృదయపూర్వకంగా ఆయనకు మొరపెడితే, నిజంగా ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. అప్పుడు ఆయన ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. నీ కుటుంబాన్ని దక్కించుకున్నాను అవుతావు, దక్కించుకున్నవాడు అవుతావు. కనీసం నీ కుటుంబాన్ని కాపాడుకుంటే, ఎవరి కుటుంబాన్ని వారు కాపాడుకుంటే ఎన్ని ఆత్మలు సాతాను చేతులు విడిపించబడతాయి, ఎన్ని ఆత్మలు పరలోకాన్ని చేరగలుగుతాయి. ఆలోచన చేయండి. ఎప్పుడైనా బిడ్డ పుట్టకపోతే బాగా పెడతాం. పెళ్ళి అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా బిడ్డ పుట్టలేదు ఏంటంటే అంత ఆలోచించి భక్తి చేసి ఏదో చేసి ఒక బిడ్డను సంపాదించుకున్న తర్వాత ఆ బిడ్డను ఎక్కడ పంపిస్తున్నామా అంటే భక్తిలో పెంచుతున్నామా, క్రీస్తు కొరకే పెంచుతున్నామా? బిడ్డను పెంచి ఏం చేస్తున్నాం? వాడిని కూడా నరకానికి పంపిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డల్ని మందిరానికి తీసుకొచ్చే స్థాయి లేదు. ఎందుకంటే బిడ్డలు చెప్పినట్టు తల్లిదండ్రులు వినే కాలం కదా. ఆడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పొట్టాడు కానీ వాడు ఏ చెప్తే చేస్తాడు. ఇలా తల్లిదండ్రులకు భయపడట్లే పిల్లలకే తల్లిదండ్రులు ఏంటంటే చచ్చిపోతామో, నేను చచ్చిపోతాను అని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసేస్తున్నారు. ఎవరిని? బయట పిల్లలు కాదు నేను చెప్పేది, క్రైస్తవ పిల్లలే. నేను రాను అందుకంటే ఎందుకు వచ్చింది గొడవలే. నువ్వు ఎక్కడ ఉంది? ఇంకో టీవీ ఆన్ చేస్తే కథ చదివేదా బిడ్డ మీద మమకారం ఉందా? నేను ఆయన ఏమో అగ్నిలో వదిలేసి నువ్వు మందిలో ఉంటావు. అగ్నిలో ఉన్నాడే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఎక్కడ అంటే అగ్ని కుమ్మట్లో ఉన్నట్టే కదా. మరి వాడిని బయటకు తీసుకొస్తావా? వాడు మొత్తం పడతాడు వెళ్తావా? చిన్న చిన్న బిడ్డలకే నువ్వు చెప్పలేకపోతే నువ్వు పెద్ద బిడ్డలు ఏం చేస్తా? వచ్చిన కోడలే మారుస్తా, వచ్చిన అల్లుడికే చెప్పగలుగుతా. అందుకే దేవుడు అన్నాడు, స్తన్యపానము చేయు పిల్లలను కూడా ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరం. ఇప్పుడు నీ ఇంటి వారు ఆలోచించి ఏదో 3 రోజులు 5 రోజులు ఏదో పొటాలు అయిపోయి పడగలిపోయి చక్కగా పలావు పొడవాలు తినేసాం అయిపోయింది అనుకోవడానికి కాదు. ఇది మళ్ళీ వచ్చే సంవత్సరం అవకాశం ఉండకపోవచ్చు. ఈ లోపలనే, ఈ ఉపవాస కూడా అయ్యే లోపలనే, ఈ 5 రోజుల్లోనే చాలా మంది లోకాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. ప్రతి క్షణానికి కూడా కొన్ని ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవురాలుగా పరిశుద్ధ సంఘముగా మనం చేయాల్సింది ఏంటంటే విజ్ఞాపన. సంఘంలో చేయొచ్చు, ఇంటి దగ్గర చేయొచ్చు, ప్రయాణం చేస్తూ చేయొచ్చు. ఎందుకంటే అది నీ మనసులో వచ్చింది, పెదాలను వచ్చింది. పెదవులు పైకి ప్రార్థన చేయాలంటే అనుకూల పరిస్థితులు ఉండాలి. అదే హృదయంలో ప్రార్థన చేస్తే అందుకే పౌరులు అంటాడు, నేను మనసుతో ప్రార్థన చేస్తాను.
మనస్సులో ప్రార్థన. ఒకసారి నేను 3 గంటలకు 4 గంటలకు లేదా 2 గంటలకు మేలుకొని